హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఫుల్ వీడియోలో మెంతి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మెంతి పప్పు తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. అలాగే కందిబ్యాళ్ళు ఒక గిన్నెడు తీసుకున్నాం, కుక్కర్లోకి వేసుకున్నాం. అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం, అవి కూడా వేద్దాం. అలాగే ఎర్రగడ్డ కొంచెం వేసుకున్నాం, కొత్తిమీర, టమోటాలు కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మెంతి ఆకు కడుక్కున్నాను అప్పుడే, ఇలా వేసుకున్నాం. ఇలా కడుక్కొని అన్ని కాయగూరలన్నీ ఇలా వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకున్నాం, ఆయిల్ కొంచెం వేసుకున్నాం పొంగు రాకోకుండా. అలాగే వాటర్ వేసుకున్నాం. ఒకసారి ఇవన్నీ కలుపుకున్నాం. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇవి కుక్కర్ మూత వేసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నాం. ఎందుకంటే చింతపండు ఉప్పు మళ్ళీ ఉడికినాక వేసుకోవాలి. ఇలా గ్యాస్ మీద పెట్టుకున్నాక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్లు రావాలి, ఉడికించుకున్నాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాం. చూడండి, 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం పప్పు. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఉడికిపోయింది. విజిల్ తీసుకున్నాం. ఇలా విజిల్ తీసుకోవాలి. మూత ఓపెన్ చేసినప్పుడు ఇలా తీసుకునేకి మనం మూత ఓపెన్ చేయాలి. ఉప్పు అనేది ఉడికిపోయింది. నింపుకున్నాం మనం. లేదు దీంట్లోకి చింతపండు, రాళ్ళుప్పు వేసుకొని కొంచెంసేపు అలాగే పెట్టుకున్నాం. అది మెత్తగా కావాలి కదా చింతపండు. ఇలా కలుపుకొని కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి. రబ్బర్ తీసేసి వాటినే అలాగే ఆవిరి పోకుండా. చూడండి ఫ్రెండ్స్, తీసుకున్నాం. కొంచెంసేపు అలా పెట్టుకుంటే చాలు. ఇలాగా మళ్ళీ ఇలా వడబోసుకున్నాము. ఇలా వాటర్ ఉంటే ఎంపెక్ కాదు కదా. చూడండి, చూడండి రాలే. ఇలా దీంట్లోకి వేసుకొని మనం నిలుపుకున్నాం. పప్పు గిన్నెతో ఇలా అనుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి వేయించుకోవాలి. మెత్తగా వేయించుకోవాలి. మేము ఇలాగే వేయించుతాము. కొంత జనం అయితే వినపరు కదా. చాలా బాగుంటుంది మెంతి పప్పు. ట్రై చేయండి. ఇలా నాన్నోళ్ళు తింటారు కదా చాలా జనము. నా కూతురికి కానీ రాదు కదా, అందుకే నా కూతురు పెళ్ళి అయినాక ఇవన్నీ నేర్చుకుంటుందంట నా వీడియో చూసి. అందుకే చాలా జనం అలా అంటారు. ఇప్పుడు పిల్లలు ఎవరికి వంటలు రావు కదా, యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు. వాళ్ళ కోసమే మనం ఇవన్నీ చేసి పెట్టాలి యూట్యూబ్లో. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్నాం, ఉప్పు వాటర్. చూడండి, ఒకసారి ఇలా అనుకొని మనం తర్వాత పెట్టుకున్నాం. మళ్ళీ ఒకసారి ఉడికినిద్దాం పప్పుని. ఉడికితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదా మళ్ళీ పప్పు పెట్టుకున్నాం, ఉడకనిద్దాం.
ఉడికితే చాలా బాగుంటుంది. అలాగే తర్వాత వేసుకోకూడదు, ఉడికించాలి. ఉడికితే సర్దిపోదు కూర అనేది బయట ఉన్నా కానీ. చూడండి ఫ్రెండ్స్, మేము అనపకాయలు ఉడికేస్తున్నాం. ఇక్కడ అనపకాయలు ఇవంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంత జనానికి ఇష్టం చెప్పండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పప్పు ఉడికించుకోవాలి. మళ్ళీ పక్కన తర్వాత వేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాస్ వెలిగించుకొని తర్వాత వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. కాగింది, ఆవాలు వేసుకున్నాం. అలాగే జీలకర్ర, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ ఒకసారి వేసుకొని కలుపుకున్నాం. నేను తెల్లవాలేము, మీకు కావాలంటే వేసుకోండి. తెల్లవాయలు వేస్తే మా పిల్లలు తినరు, అందుకని వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. బాగా ఎర్రగేగాలి, తెల్లగుండంగా ఎర్రగేగాలి. మనం చూడండి, వేడి వేడి అన్నం, అలాగే మెంతి పప్పు. నేను తిని ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? నాకు చాలా చూడండి ఎలా ఉందో చెప్తాను. చాలా సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి మీరు కానీ. చాలా బాగుంది, ట్రై చేయండి. మెంతిపప్పు కాలిపోతుంది తినాలంటే, బిరిబిరి తినాలంటే. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.